ప్రియమైన వెలిగింపు శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత సంవత్సరం అంతా దేవుడు మనందరినీ క్షేమంగా కాచి కాపాడారు. తిరిగి ఒక నూతనమైన దయా కిరీటాన్ని మనందరికీ బహుమానంగా అనుగ్రహించారు. ఈ నూతనమైన సంవత్సరంలో మనమందరం కూడా దేవునికి సమీపంగా, లోకానికి దూరంగా జీవిస్తూ దేవుని లోకానికి పరిచయం చేసే సాధనాలుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రార్థన చేసుకొని వర్తమానం విందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు చూపించిన నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన ఈ నూతనమైన సంవత్సరంలో దేవా, మేము వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని మీ నామాన్ని గణపరిచేది ఉండటానికి సహాయం చేయండి. మా జీవితాల్లో వేటిని ధరించుకోవాలో, వేటిని విడిచిపెట్టాలో మాకు నేర్పించండి. ఒక నూతనమైన ప్రణాళికతో ప్రభా ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకునే కృప మా అందరికీ అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గడిచిన రాత్రి వాచ్ నైట్ సర్వీస్లో బాగా అలసిపోయి ఉంటారు. ఈ దినమంతట్లో స్నేహితుల యొక్క శుభాకాంక్షలతో, అలాగే మీరు వాళ్ళు విష్ చేయడం, అలాగే వంటలు చేసుకోవడం, రిలాక్స్ అయిపోవడం ఇలా జరిగిపోయి ఉంటుంది. తిరిగి సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ పాత జీవితమే కనబడుతూ ఉంటుంది. నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టిన మన జీవితాల్లో నూతనత్వం మన ఉద్దేశంలో ఏంటండి అంటే మంచిగా వండుకోవడం, మంచిగా విష్ చేసుకోవడం, అందరితో కలిసి కాసేపు గడపడం, ఇలా ఆ దినాన్ని గడిపేస్తే అది న్యూ బిగినింగ్ లేదా నూతన ప్రారంభం అనుకుంటున్నాం. కానీ అది రెగ్యులర్గా జరిగే ప్రక్రియ, కొత్తగా జరగడం లేదు. అయితే ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకొని కొన్ని మాటలు తీసుకొని మనం ముగిద్దాం. ఎక్కువసేపు కాదండి, కొద్దిసేపు. 127వ కీర్తన 1-2 వచనాలు. 127వ కీర్తన 1-2 వచనాలు నేను చదువుతాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకున్నట్టు వ్యర్థమే. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే మాట ఇంగ్లీష్లో చదివేస్తాను. Unless the Lord builds the house, those who build it labor in vain. Unless the Lord watches over the city, the watchman stays awake in vain. It is in vain that you rise up early and go late to rest, eating the bread of anxious toil, for he gives to his beloved sleep. శ్రోతలు, ఈ 2 వచనాల్లో కీర్తనాకారుడు మాట్లాడుతున్న మాట, దేవుడు సహాయం చేయకపోతే మన ప్రయాసం వ్యర్థమే, దేవుడు కాపాడకపోతే మన భద్రత వ్యర్థమే. చాలా రాత్రి కాలంలో లేచి, పొద్దున్నే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకొని ఇంత ప్రయాసపడుతూ ఆహారం తింటూ మనం జీవించే జీవితం బైబిల్ అంటా ఉంది, దేవుడు తోడు లేకపోతే ఆ వ్యక్తి ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే అంటా ఉన్నారు. అయితే ఈ నూతన సంవత్సరంలో ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. బిజీనెస్ అనే మాట, అవిశ్రాంతంగా జీవించడం అనేది. అవిశ్రాంతంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఒక మనిషి తన జీవితంలో పలికే మాటలు, నాకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి, చాలా డెడ్ లైన్స్ ఉన్నాయి, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, చాలా షెడ్యూల్ని ప్లాన్ చేసుకోవాలి, సేవ చేయాలి, లేదా కొన్నిటికి అటెండ్ అవ్వాలి, ప్లాన్ చేసుకోవాలి, ప్రోగ్రామ్స్ చేసుకోవాలి, మనుషులను కలుసుకోవాలంటూ ప్రతి మనిషి తన అనుదిన జీవితంలో పరిగెడుతూనే ఉన్నాడు. ఎక్కడ ఎవరు కూడా ఖాళీగా కనబడడం లేదు. చిత్రం ఏంటంటే మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు పరిగెడతా ఉన్నారు, అన్నీ బాగున్న వాళ్ళు కూడా పరిగెడతా ఉన్నారు. మీరు ఇప్పుడు గమనించారా? రోడ్ల పక్కన
మానసిక స్థితి సరిగా లేక అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవరిని పట్టించుకోరు. మీరు గమనించారు కదా? అలా తిరుగుతున్న వాళ్ళు మనం ఏమంటామండి అంటే పిచ్చాళ్ళు అంటాం. మీకు అర్థమైంది కదా, పిచ్చాళ్ళు అంటాం. ఇప్పుడు చెప్పండి, 2024 సంవత్సరంలో మన జీవితం కూడా ఇలాగే ఉంది కదూ. ఎవరిని పట్టించుకోకుండా మనలో మనమే, మనకి మనమే, మనతో మనమే అనుకుంటూ ఎంత బిజీగా గడిపేసామో. అందుకే ఒక ఆయన అంటారు, బిజీనెస్ అనేది ఎంత ప్రమాదకరంగా చెప్తూ మనందరికీ తెలిసినటువంటి ఆ మాట మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ మాట అండి అంటే, మీరు చిన్నప్పుడు వినుంటారు కదా, అవన్నీ మాట చెప్తాను. బీయింగ్ అండర్ సేటన్స్ యోక్ అనే మాట. సాతాను యొక్క కాడి క్రింద చిక్కుకోవడమే బిజీనెస్ అనే మాట. BUSY అంటే బీయింగ్ అండర్ సేటన్స్ యోక్ అని. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు ఒక మనిషి సాతాను యొక్క కాడి క్రింద చిక్కుకోకుండా ఉండాలండి అంటే అతని మనసు ఓపెన్ అవ్వాలి. అందుకు ఒక ఆయన అంటారు, మానవుని యొక్క మనసు పారాషూట్ లాంటిది. పారాషూట్ కనుక ఓపెన్ కాకపోతే ఆ డైవర్ ఎవరైతే దూకుతా ఉన్నాడో ఆయన చచ్చిపోయే ప్రమాదం కాదు, చచ్చిపోతాడు కూడా. అలాగే నేటి దినాన్న ప్రపంచం అంతా కూడా పరిగెడతా ఉంది, చాలా పరిగెడతా ఉంది. అయితే నేను సూటిగా కొన్ని మాటలు చెప్పి ఈ మాటలు ముగిస్తాను. ప్రియమైన శ్రోతలారా, గత సంవత్సరం అంతట్లో మనం చేసిన పని, మనం పడిన కష్టం, మనం చేసినటువంటి అసైన్మెంట్స్ కానీ ఏం మిగిల్చినాయి మనకి అంటే, కొంచెం ఆగి ఆలోచించండి, కొంచెం ఆగి కూర్చోండి, ఈ మాటలు వినండి, కొద్దిసేపు మీ మనసుని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఉండిన తర్వాత ఈ మాట ఆలోచించండి. ఏంటండి అంటే, మన బిజీనెస్ అనేది, అవిశ్రాంతంగా పనిచేయడం అనేది మనల్ని బోన్లో ఉడతను పెడితే ఏ విధంగా కొట్టుకుంటా ఉంటుందో అలా కొట్టుకుంటున్నాం మనం. ఇప్పుడు గమనించారా? స్క్విరల్ని బోన్లో పెడితే, కేజీలో పెడితే అది కొట్టుకుంటుంటుంది, ఆగదు అది. అలాగే మనిషి కూడా బోన్లో ఉండి బాగా కొట్టుకుంటూనే ఉన్నాడు. అందుకే మనం గుర్తుపెట్టుకుందాం, ఏంటండి అంటే, కొంచెం ఆగండి, ఇలా ఆలోచిద్దాం. మన అంతరంగాల్లో ఒక బాయిలర్ ఉంది. దానిలో నిత్యం మనం బొగ్గేసుకుంటున్నాం, మంట పెట్టుకుంటా ఉన్నాం. ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదని మాట్లాడుతూ ఉన్నాం. దేనికోసం కష్టపడతా ఉన్నాం? ఎవరి కోసం కష్టపడతా ఉన్నాం? ఎందుకిలా మనం జీవిస్తూ ఉన్నాం అని ప్రశ్న వేసుకుంటే ఒక చిన్న మాట, నా కోసం అని చెప్పేవారు అతి తక్కువ మంది ఉంటారు. ఎవరు చెప్పినా కుటుంబం కోసం, పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం అంటూ చాలా ప్రణాళికలు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ప్రియ శ్రోతలు, ఈ మాట మనం వింటూ ఉన్నప్పుడు బైబిల్ చెప్పేది, మీరు దేని గురించి చింతపడకుడి అనే మాట. ఒక మాట జ్ఞాపకం చేయనా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25వ వచనం నుంచి 34వ వచనం వరకు ఉన్న వాక్య భాగం ఇలా రాయబడి ఉంది. రేపటి గురించి చింతించకండి, ఏ దినాన్న ఏది కావాలో అది డిసైడ్ అవుతుంది అనే మాట. ఈ మాటలు లోక ఆచారానికి విరుద్ధంగా కనబడవచ్చు, కానీ ఇది వాస్తవం. ప్రియ శ్రోత, ఒక చిన్న ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. గత సంవత్సరం అంతట్లో కుటుంబానికి దూరంగా, బంధువులకు దూరంగా, మీరు ప్రేమించే ఆత్మీయులకు దూరంగా, మీకు మీరు దూరంగా జీవించి బాగా సంపాదించి ఉండొచ్చు, ధనాన్ని కూడబెట్టి ఉండొచ్చు, లేదా మీరు చేసే పనుల్లో వృద్ధికి వచ్చి ఉండొచ్చు, కానీ మీ అంతరంగంలో మిగిలింది శూన్యత కదూ. ఆయన అంటా ఉన్నాడు, దేవుడు సహాయం చేయకపోతే ఎప్పుడో తెల్లవారు లెగుస్తారు, రాత్రి ఎప్పుడో పండుకుంటారు, మీ ప్రయాస వ్యర్థమే. ఈ దినాన చాలా మంది ఎంప్లాయీస్ కుటుంబాలతో సంబంధం లేకుండా, భర్త డే డ్యూటీ అయితే భార్య నైట్ డ్యూటీ, భార్య నైట్ డ్యూటీ అయితే భర్త డే డ్యూటీ, ఎవరికి సంబంధాలు లేవు, ఇలా జీవిస్తూ ఉన్నారు. అలాంటి లోకం ధనాన్ని ఇస్తుంది, కానీ సంబంధాలు ఇవ్వలేకపోతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో
మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి మాట ఏంటండి అంటే, మన జీవితాల్లో ఎక్కడైతే ఈ బిజీనెస్కి అలవాటు పడిపోయామో మనం గుర్తించాల్సిన ఒక విషయం, మనం బాధ్యతల నుంచి పారిపోతూ దానికి భయపడి మనం ఉపయోగిస్తా ఉన్న ఒక క్రూరమైన పదం బిజీ అనే మాట. అందుకని ఒక ఆయన ఇలా అన్నారు, బిజీనెస్ రేప్స్ రిలేషన్షిప్స్ అని. సంబంధాలను అత్యాచారం చేసేది అవిశ్రాంతమైన పని అని. సంబంధాలను అత్యాచారం చేసేది అవిశ్రాంతమైన పని అని. ఇంగ్లీష్లోనే బాగుంది. బిజీనెస్ రేప్స్ రిలేషన్షిప్స్. అంత మాత్రమే కాదు, ఇది స్నేహాన్ని వెరితనంగాను, అలాగే ఇది వాగ్దానం చేసేది సంతోషాన్ని, కానీ మిగిల్చేది కేవలం ఎండమావని. ఈ బిజీనెస్ ఏం చేస్తుందని అంటే, మన ఆహాన్ని తృప్తిపరుస్తుంది, అంతరంగాన్ని ఎండబెడుతుంది. ఆహాన్ని తృప్తిపరుస్తుంది, నువ్వేం చేస్తున్నావు, చాలా బిజీ అండి అంటాం, ఈగో సాటిస్ఫై అవుతుంది, కానీ అంతరంగంలో శూన్యత కనపడతా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇది మన క్యాలెండర్ని అంటే మన ఐటినరీని ఫిల్ చేస్తుంది, కానీ కుటుంబాన్ని మొక్కలు చేస్తుంది. అలాగే మన ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు, కానీ మన ప్రాధాన్యతలను విస్మరించేటట్టుగా చేస్తూ ఉంటుంది. ప్రియ శ్రోతలు, ఈ 2024 డిసెంబర్ మాసంలో ప్రతిదినం ఏదో ఒక ప్రాంతానికి ప్రయాణం చేయవలసి వచ్చింది. ప్రయాణం చేస్తూ వెళ్తా ఉన్న సమయంలో చాలా ఆలోచనలు నా మనసులో తిరిగాడుతూ ఉన్నాయి. చాలా దూరాలు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను, దేవుని పని మీదే. ఆ ప్రయాణంలో ఇంత బిజీగా, అందరికీ దూరంగా, ఎక్కడో మారుమూల ప్రాంతం, అక్కడ పని చేసుకోవడం, తిరిగి మళ్ళా ఇంటికి రావడం, మళ్ళా వెళ్ళడం, మళ్ళా రావడం, ఈ నిరంతర ప్రయాణంలో కొన్ని సందర్భాల్లో నా హృదయం శూన్యంగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడో రోడ్ల పక్కన పండుకోవడం, కారులోనే మెలకు రాగానే కొందూరం ప్రయాణం చేయడం, మళ్ళా పడుకోవడం, అలాంటి ఎన్నో రాత్రులు గడిచిపోయినాయి. ఆ ప్రయాణంలో ఒక చిన్న ప్రశ్న నా మనసులో ఆందోళన కలిగించింది. ఇంత ప్రయాస, ఇన్ని ప్రయాణాలు నా ఆహాన్ని సాటిస్ఫై చేసుకోవడానికా, దేవుడు నాకు అప్పగించిన పనిని నిర్వర్తించడానికా అనే మాట. కొన్నిసార్లు మాలాంటి వారు ఖాళీగా ఉంటే అవమానంగా భావిస్తారు. అందుకని నిత్యం ప్రజల్లో కనబడాలని, నిత్యం ఏదో ఒక విషయంలో ఎంగేజ్ అయి ఉండాలని తాపత్రయపడుతూ ఉంటాం. కానీ అది ఆ మనసు సంబంధాలని రేప్ చేస్తుందని, స్నేహాలను వెరితనంగా చూస్తుందని, మన జీవితాల్లో ఆశలను పుట్టించి కేవలం ఎండమావని మిగులుస్తుందని, అది సంతృప్తి పరిచేది అహాన్నని, కానీ ఎండబెట్టేది నా లోపలి జీవితాన్నని. అలాగే ఇది నా క్యాలెండర్ని ఫిల్ చేయొచ్చు, కానీ 1 నుంచి 31 దాకా ఖాళీ లేదని చెప్పుకోవచ్చు, కానీ అది నా కుటుంబాన్ని మొక్కలు చేస్తున్న విషయం అర్థమైనప్పుడు అంతరంగంలో కలిగిన భయం అంత ఇంత కాదు. పరిస్థితుల్లో మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితంలో ఈ సంవత్సరం కూడా బిజీ అనుకుంటూ, అహాన్ని సంతృప్తిపరుచుకుంటూ, క్యాలెండర్ని నింపుకుంటూ, రాత్రంతా మేలుకొని పగలంతా ఎప్పుడో లేచి కష్టపడటం, ఇది మనకు క్షేమకరమైందని అంటారా? అలా నీ పని మానేమని నా ఉద్దేశం కాదు. ఇక్కడ రాయబడిన మాట, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఎంత కడతా ఉన్నారో, ఎంత సంపాదిస్తూ ఉన్నారో, ఎంతగా సమయాన్ని, ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారో, ఒకవేళ అది దేవుని యొక్క అనుమతి కాకపోతే అది వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉన్నట్టు వ్యర్థమే. శ్రోతలు, మన ప్రయాస దేవుని అనుమతితోనేనా? కొంచెం ఆలోచించండి. ఇది ఉద్యోగస్తులకైనా, సేవ చేసేవారికైనా, చదువుకునే వారికైనా ఇదే ప్రశ్న. మనం చేసే పని
మన ఆహాన్ని సంతృప్తిపరచుకోవడానిక, అప్పగించిన దేవుడు సంతృప్తిపరచుకోవడానిక? ఈ సూటి అయిన ప్రశ్న మనం గనక 25వ సంవత్సరంలో వేసుకోగలిగితే మన సమయాన్ని చక్కగా మేనేజ్ చేసుకుంటాం, సంబంధాల్ని చక్కగా మేనేజ్ చేసుకుంటాం, స్నేహాల్ని మంచిగా మేనేజ్ చేసుకుంటాం. అంత మాత్రమే కాదు, ఆహాన్ని కాదు తృప్తిపరచాల్సింది అంతరంగ వ్యక్తిని. అలా చేయడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. రెండవదిగా, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తెరుచున్నట్టు వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అన్నమాట. ఒకసారి ఒక ఆయన తన భార్యతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఏమన్నాడండి అంటే, మనం ఈరోజు 31వ తారీఖు అయిపోయింది కదా, కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డాం, దేవునికి థ్యాంక్స్ చెప్దాం, అలాగే చర్చికి వెళ్దాం, ఇలా మాట్లాడుకుంటూ ఆయన తన భార్యతో మాట్లాడుతున్నప్పుడు తన భార్య ఎదురుగా నిలబడి ఇలా అంది. ఒకే క్వశ్చన్. ఆమె ఏమందండి అంటే, గడిచిన సెప్టెంబర్ మాసం నుండి ఈ రోజు వరకు ఒక్క రాత్రి కూడా కుటుంబంతో లేవు, భార్య బిడ్డలతో సంబంధం లేదు, అలా నువ్వు చేసుకుంటూ నువ్వు సాధించింది ఏంటి అని తన అంతరంగంలో ఉన్న ఆవేదన్ని తన భర్తతో చెప్పుకొని గొక్క పెట్టి ఏడ్చింది. ఆ తర్వాత ఆ మాట విన్న ఆ భర్త ఈ బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు అనుకున్నాడు, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఇంత కష్టపడతా ఉంది ఎవరి కోసం, ఎవరికి దూరంగా ఉండి? ప్రియ శ్రోతలు, ఒక మాట చెప్పమంటారా? మనతో లేని, మనం వారితో లేని మన సంబంధాలు వృధా ప్రయాస కదూ. చాలామంది కుటుంబాలను పక్కన పెట్టి, స్నేహాలను వదిలేసి, బంధుత్వాలను వదిలేసి, ధనమే శాశ్వతం అనుకుంటూ, నా జీవితం నా ఇష్టం అనుకుంటూ బావిలో కప్పల్లాగా తిరుగుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఒకానొక దినాన్న మనం చేసే పనులు మనకి మిగిల్చేది దుఃఖమే అనే విషయం గుర్తుపెట్టుకుందాం. కాబట్టి మనం చేసే పనుల్లో ఎక్కువ భాగం మన అంతరంగంలో ఉన్న బాధని తప్పించుకోవడానికి ఒక చిన్న మత్తులాగా ఉపయోగపడుతుంది మన బిజీనెస్. అలాంటి బిజీనెస్ నుంచి మనం బయటికి రావాలండి అంటే మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన లోపల ఉన్న తప్పుని ఒప్పుకోవాలి మార్పు కావాలంటే. రెండోది, ఆ తప్పును ఆపివేయాలి. మూడోది, ఆ తప్పును కొనసాగించకూడదు. నాలుగోది, దాని ఇతరులతో పంచుకొని సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ఎక్కడ గత సంవత్సరంలో మన జీవితంలో శూన్యత కనపడిందో, ఏ విషయాల్లో మనం శూన్యతను ఎదుర్కొన్నామో అది పంచుకుంటూ, దాన్ని సరి చేసుకుంటూ, దేవునికి అప్పగించుకుంటూ, ఆయన తోడు లేకపోతే మన సంబంధాలు వ్యర్థమని, ఆయన తోడు లేకపోతే మన సంపద వ్యర్థమని, ఆయన తోడు లేకపోతే మన సహవాసం వ్యర్థమని, ఆయన తోడు లేకపోతే మన సఖ్యత వ్యర్థమన్న విషయం గుర్తుపెట్టుకొని, సమస్తాన్ని ధారాళంగా దయచేసే దేవునికే మన జీవితాలు అప్పగించుకొని మార్పుతో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించి మనం నిజమైన సంతోషాన్ని పొందుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రియ శ్రోతలు, మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీలో మార్పును కోరుకుంటూ, మీ ఆనందాని కోసం ప్రార్థిస్తూ, మీ క్షేమాన్ని కోరే మీ వెలిగింపు టీం ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం కొరకైన కొందనాలు. దేవా, నిరంతర పరిశ్రమ, నిరంతర శ్రమ, నిరంతర పని మా జీవితాల్లో ఏమేం కోల్పోట కారణమవుతుందో మాతో మాట్లాడారు. ఇక నుంచైనా మీ మాటకు లోబడి మార్పును కోరుకొని మిమ్మల్ని సేవించే కృప మా శ్రోతలందరికీ దయచేస్తూ రమ్మని, తిరిగి మరొక వారం మేము మళ్ళీ కలుసుకున్న పర్యంతం మీరు ఎక్కల భద్రపరచమని, ఈ నూతన సంవత్సర దీవెనలతో మమ్మందరినీ ఆశ్రయించమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, తిరిగి మరొక వారం మళ్ళీ కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండనుగాక. ఆమెన్.